రోజుకి 12 గంటలు ఒకే చోట పనిచేయడం, వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్తూ ఉండడం, ఫ్యామిలీ కంటే ఎక్కువగా ప్రొఫెషనల్ లైఫ్లోనే ఎక్కువగా బంధం ముడిపడి ఉండడం, అన్నిటికీ మించి వాళ్ళకి ఒకవేళ లోన్లీనెస్ అని ఫీల్ అయిన తర్వాత వాళ్ళకంటూ జతగా ఎవరు వస్తున్నారో అని ఎదురు చూపుల్లో ఒకరు మనకి పరిచయమైనా మన గురించి కొంచెం కేర్ తీసుకున్నా వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారనే భావన నుంచి బయటకు రావడం, ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిని ఎవరినైనా సరే కనెక్ట్ అవ్వడానికి ఒక లీడ్లా మారుతుంది. అయితే ఇక్కడి నుంచి మొదలు పెడితే వీళ్ళు ఇప్పుడు సెన్సిటివ్ అయిపోతారండి. వీళ్ళు అంటే ఒక్కసారి వాళ్ళు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ప్రపంచం అంతా కూడా, మళ్ళీ కొత్తగా అంతా ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ తర్వాత వచ్చిన ఇబ్బందుల నుంచి బయటపడేటప్పుడు మాత్రమే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ విషయంలో ఏం అడుగులు వేయాలా అనిపిస్తుంది. ఇంతకుముందు మాట్లాడుతూ మనం ఇది ప్రాపర్గా, బికాస్ బేసిక్గా మీ దాంట్లో నుంచి ఎక్కువ వార్తలు వస్తున్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు ఉన్నాయండి, ఉంటాయి కూడా. కానీ ఒకవేళ కోర్టు వరకు వెళ్తే బయటికి తెలిసిపోతుందేమో అని లోపల మదన పడిపోతారు. కాబట్టి ప్రైవసీ మెయింటైన్ చేస్తూ ఇలాంటి సమస్యలు ఏమైనా మీ దగ్గరికి వస్తే మీరు చేయగలరా? షూర్. నేను ఏంటంటే ఇమీడియట్గా అన్నగారు ఇందాక చెప్పినట్టు వీ విల్ టేక్ ఎప్ ఏ కౌన్సిలింగ్ టీమ్. దానికోసం అన్నగారితో చల్లా సుబ్రహ్మణ్యం గారు అలాగే సిస్టర్ గారితో వీళ్ళందరినీ పెట్టేసి ఒక 6 టీం పెట్టేసి మా ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీలో కూడా మాట్లాడి, ఎందుకంటే ఇలాంటి కేసెస్ అన్నీ వచ్చినప్పుడు వీటిని ప్రైవసీగానే డీవెల్ చేయాల్సి వస్తుంది. ఇట్ షుడ్ నాట్ కమ్ అవుట్. వీలైనంత మట్టుకు మేము ఇంటర్నల్గా దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఇందాక లోహిత్ అన్నట్టు కొన్ని ప్రైవేట్ వాళ్ళు అనే అవకాశం ఉంటుంది, ఇది మా ప్రైవేట్ ఇష్యూ కదా, వై యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ అన్నప్పుడు. ఇది ఎప్పుడైతే మనం వీ హ్యావ్ టు గివ్, మనం చాలామంది లక్షల మంది మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మనం ప్రవర్తనని అబ్జర్వ్ చేస్తున్నారు, మన మాటల్ని మన చేతల్ని ఎంతోమంది అడాప్ట్ చేసుకుంటారు. యా, ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు సివిఎల్ గారు అన్న పాయింట్ కూడా కరెక్టే అండి. ఒకనొక దశలో అది కరెక్ట్ అంటే ఇప్పుడు ఒక 50% కరెక్ట్ అయింది, 50% అరే అది మనం పర్సనల్గా వెళ్తున్నామా అనిపించింది. ఇంతకుముందు లోహిత్ గారు అన్న పాయింట్ కూడా కరెక్టే, కానీ అదే ప్రొఫెషనల్ లైఫ్లో మనం వేరే వ్యవహారాలని చేస్తే కరెక్ట్ కాదు కదా అనిపించింది. ఈ ఇద్దరు పాయింట్లు కరెక్టే. ఈ ఇద్దరికి సంబంధించి బ్యాలెన్స్డ్గా ఏం చేయగలం? బ్యాలెన్స్గా లీగాలిటీ తోటి కౌన్సిలింగ్ ఇప్పించడం. ఇందాక జరిగిన ఇష్యూ చందు ఇష్యూలో లీగల్గా వాళ్ళు ఏది చేయకుండా, అంటే లీగల్గా పెళ్లి చేసుకున్న భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఈ డిడ్ నథింగ్, వాళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ 6 years నుంచి కానీ ఏం చేయలేదు. అంటే పిల్లల్ని కానీ బయటపడేయడం ఒకటే తండ్రి బాధ్యత కాదు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. లీగల్గా ఇవన్నీ లీగల్ సెల్ చెప్తుంది, కౌన్సిలింగ్ కూడా చెప్తారు. ఎప్పటికల్లా అవ్వచ్చండి ఈ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా? మేము ఇప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్లీ విత్ ఇన్ దిస్ మంత్ ఓన్లీ మేము దీనికోసం ఒక వెల్ఫేర్ ట్రస్ట్ కూడా, నాట్ ఓన్లీ ఫర్ దిస్, అంటే కేవలం ఇలాంటి రిలేషన్స్ ఒకటే కాకుండా అనేకమైన ఆస్పెక్ట్స్ ఇండస్ట్రీలో ప్రివేల్ అయి ఉన్నాయి. చాలామందిలో మానసిక సంఘర్షణ, వర్క్ లేకపోవడం, తర్వాత 60 years దాటిన కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా దూరం అయిపోయారు. వాళ్ళకి కూడా ఏదో ఒకటి చేయాలి. ఇలాంటివన్నిటికి మేము ఒక వెల్ఫేర్ ట్రస్ట్ పెట్టబోతున్నాం. దాంట్లో ఈ లీగల్ సెల్ని కూడా ఏర్పాటు చేసి నేను మా నాని, మా ప్రెసిడెంట్, సెక్రటరీ వీళ్ళందరితో మాట్లాడి ఇమ్మీడియట్లీ వీ విల్ టేక్ అప్ దట్ ఇష్యూ ఇమ్మీడియట్లీ. ఓకే, లోహిత్ గారు, పవిత్ర గారు కూడా మామూలు వ్యక్తి ఏం కాదు. ఇంతకుముందు మాటలు బట్టి అర్థమైంది ఏంటంటే ఒక పని మనిషి, అంటే పని చేశారని చెప్తున్నారు కాబట్టి ఆ వర్డ్ వాడుతున్నాను నేను. ఆ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చారంటే ఆమె వ్యక్తిత్వం ఒక రకంగా చాలా కష్టపడి పైకి వచ్చారు. కానీ అక్కడ ఆమె ఒంటరిగా ఉన్నారు, భర్తకు దూరంగా ఉన్నారు కాబట్టి తను సహచరి వెతుక్కుంటూ వచ్చారు. సో ఆ స్టేజ్లో ఆ టైంలో మనం ఎవరు ఏం చేయలేం, బికాస్ వైఫ్కే తెలియలేదు కొన్నాళ్ళ వరకు కూడా ఏం జరుగుతుంది అనేది. ఇటువంటిప్పుడు ఫ్రెండ్స్ మీతో ఏమైనా షేర్ చేసుకునేవారా? లేదు, అది పర్సనల్గా. ఇప్పుడు అదే అంటున్నాను నేను, మాకు ఆర్టిస్టులు అందరం కలవడం కోసం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఎప్పుడైనా షూటింగ్లు గ్యాప్ ఉన్నా లేకపోతే మంత్లీ ఒకసారి అన్నా కలుద్దామని వీ స్టార్టెడ్ ఒక క్రికెట్ టీమ్స్ లాగా పెట్టుకుని 60 మంది ఒక దగ్గరకు వచ్చి రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. సో చందు యూస్ టు కమ్ దట్ వే. బట్ వచ్చిన ఎప్పుడు కూడా ఏ పర్సనల్గా ఎవరం ఏం డిస్కస్ చేసుకోం, ఎస్పెషల్లీ పర్సనల్ డిస్కస్ చేసుకోం. మేము ఎంతసేపు మనం ఏంటి నెక్స్ట్ ఏంటి ఆపర్చునిటీస్ ఏంటి, లేదు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్సెస్కి ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఇట్లాంటి వాటి మీద ఎక్కువ డిస్కస్ చేసేవాడిని నేను అందరితో. యూజువల్గా ఏంటంటే పర్సనల్ అనేది మేము ఎప్పుడు డిస్కస్ చేయలేదు.
అయితే ఈ ఇష్యూ తర్వాత అనిపించింది ఏంటంటే నాకేంటంటే ఇండస్ట్రీలో అంటే నేనున్న ఇదిలోనేమో తెలీదు, నేను ఐఎమ్ మోర్ లైక్ ఏ ఫ్యామిలీ మ్యాన్ లానే ఉంటా, అందరిని అట్లానే మోటివేట్ చేస్తా. సో మనం ఎంతసేపు వర్క్ ప్లేస్ ఇట్స్ ఓన్లీ ఫర్ వర్క్, దట్స్ ఇట్. మనకు షూటింగ్కి వెళ్ళామా, మనం అక్కడ పని చేసామా, మనకు అక్కడ అన్ని రిలేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక షూటింగ్ లొకేషన్కి వెళ్తే నేను నా లొకేషన్లో వైఫ్ క్యారెక్టర్ ఉంటుంది, మదర్ క్యారెక్టర్ ఉంటుంది, ఫాదరు బ్రదర్ అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అక్కడ. బట్ మై రోల్ ఈజ్ నేను అక్కడ నటించి ప్యాకప్ అన్న తర్వాత మాత్రం నేను నా ఇంటికి వచ్చేసేయాలి. ఎందుకంటే నాకు నా బాధ్యత నాకుంది, ఇది నా ఉద్యోగం, అది నా ఫ్యామిలీ కాదు అక్కడ, అది నా జాబ్ అక్కడ. అంతవరకే ఆలోచించి వచ్చేసేయాలని మాత్రం నేను అందరిని అంటూ ఉంటా. బియాండ్